అభివృద్ధి కోసం కృషి చేసి అన్ని వర్గాలలో పెద్దాయనగా పేరు సంపాదించిన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కుడుపూడి చిట్టబ్బాయి 5వ వర్ధంతి వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు ఎస్ఈసీ మెంబర్ కుడుపూడి భరత్ భూషణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత భావోద్వేగంగా సాగింది. అమలాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి 5వ వర్ధంతి సందర్భంగా గుర్రాల స్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అనురాధ, అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భరత్ మాట్లాడుతూ తన తండ్రి మరణించి 5 ఏళ్లు గడిచినా ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కాలం చేసి అంటే మాకు ఇంకా 5 సంవత్సరాలు అప్పుడే అయిపోయినాయి అనిపించింది. ఆయన యుక్త వయసు నుంచే దాదాపు 16-17 వయసు నుంచే అక్కడ జడ్పీ హై స్కూల్లో స్కూల్ పీపుల్ లీడర్గా చేయటమే కాకుండా కమ్యూనిటీ పరంగానే అలాగే పార్టీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పరంగానే చాలా యాక్టివ్గా ఉండి అలాగే అంచెలంచెలుగా బ్లాక్ 1 ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, అలాగే ఒక నియోజకవర్గ రిప్రజెంటేటివ్గా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా కూడా అవటం, దాని తర్వాత అనివార్య కారణాల వల్ల జగన్ గారితో కలిసి నడిచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ జిల్లా ప్రెసిడెంట్గా కూడా వైఎస్ఆర్సీపీకి చేయడం జరిగింది. ఆయన ఆ రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ నుంచి 8 నెలలు 12 నెలలు కూడా జీతాలుగా ఇబ్బంది అయ్యి మున్సిపల్ స్టాఫ్ చాలా ఇబ్బంది పడటం చూసి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు దృష్టి పెడితే రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్రంగా ఎంక్వైరీ చేస్తే ఆ రోజుల్లో 28-25 వచ్చినాయి. అలా తెలుసుకుని ఆయన వెంటనే మున్సిపల్ స్టాఫ్ ఇబ్బంది పడకుండా ఉండాలని ట్రెజరీ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం కూడా ఆ రోజుల్లో మా నాన్నగారి ద్వారా జరిగింది. అలాగే ఆ రోజుల్లో ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి అలాగ మెంబర్ వేస్తే దాంట్లో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న బోస్ గారి కింద నాన్నగారు కూడా ఒక టీంలో ఉండి ఈరోజు చాలా మంది అంటే బిలో పావర్టీ లెవెల్లో ఉన్న విద్యార్థులు ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఇంజనీరింగ్, మెడిసిన్ చదివారంటే ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ గారు ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో కూడా మా నాన్నగారు హస్తం ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం.